వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ హేమలంబనామ సంవత్సర ఉగాది పర్వద శుభాకాంక్షలు. 2017-2018 సంవత్సరానికి కాను కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయము 5గా ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. వేరువేరు రకాలుగా స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం భోగభాగ్యాలు ఆనందంగా ఉంటూ ఉంటాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా సమకూర్చుకుంటారు. వేరువేరు రకాలుగా కొన్ని గొడవలు మీ మీద వచ్చి పడినప్పటికీ వాటిని మీరు మీకుగా సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎంత ధనం సంపాదించినప్పటికీ కూడా అది నిలవ ఉండకపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాహువు కేతువు యొక్క బలము చేత ఆగస్టు నుండి ప్రతి విషయంలో కూడా యుక్తిని సాధించుకుంటూ విశేషంగా ముందుకు పోగలుగుతూ ఉంటారు. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం, సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం, ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూ ఉండటం కూడా మంచిది. నమ్మిన వ్యక్తుల వలన, మధ్యవర్తిత్వ వలన వేరువేరు రకాలుగా మీకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మీ జీవనం కొంత దిగజారిపోయేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల వలన కొన్ని రకాలుగా మానసికంగా ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. ఇక శని బలం చేత వేరువేరు రూపాలలో మీకున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని నియమాలకు మీరు కట్టుబడవలసి ఉండటం చేత వ్యయ ప్రయాసాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే సంఘపరంగా ఏవైతే మీరు కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకున్నారో ఆ నియమాలను పాటించడం వల్ల వ్యక్తిగత జీవనంలో, వ్యవహార జీవనంలో కూడా అవి ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. ఇక వేరువేరు రకాలుగా ఉన్నటువంటి వ్యవహారాలు అన్నీ కూడా శాంతియుతంగా, నిదానంగా అవి నిలకడగా ఫలించగలుగుతూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. మీకున్నటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా సద్వినియోగం అయ్యే సూచన కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల చెడు సంబంధమైనటువంటి వ్యసనాల వలన మీకు మీరుగా లోన బాధపడే సందర్భం కనిపిస్తూ ఉంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలన్నీ కూడా వేరువేరు రకాలుగా ఏదో ఒక విధంగా మీకు ఆదాయ మార్గాల రూపంలో వస్తూ ఉంటాయి. యాత్రా ఫలసిద్ధి ఏర్పడుతూ ఉంటుంది. జీవనం చక్కగా నెమ్మదిగా ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే 8వ స్థానంలో ఉన్నటువంటి గురువు వలన ప్రారంభంలో కొంత అశాంతి కలిగించినప్పటికీ కూడా చివరకు సంవత్సరాంతం వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉన్నది. కష్టతరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అవలీలగా చేపట్టి పూర్తి చేయగలుగుతారు. శనిబలం బాగా ఉండటం చేత మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. ఇక 2017-18 శ్రీ హేమలంబనామ సంవత్సరంలో ఉద్యోగస్తుల యొక్క గోచార ఫలాలు మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన ఉద్యోగస్తుల గోచార ఫలాల విషయంలో ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతున్నది. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అవుతూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఏవైనా మీ పైన కనుక ఉన్నట్లయితే అవి కొట్టివేయబడతాయి. అధికారుల యొక్క ప్రశంసలు, అధికారుల యొక్క మన్ననలు మీరు పొందేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకున్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉంటుందో ఆ సంఘంలో మీరు ఒక నాయకునిగా చలామణి అయ్యే అవకాశం ఉన్నది. ఇక గృహంలో కానీ వేరువేరు రకాలుగా స్థలం కానీ సమకూర్చుకునే అవకాశం కూడా ఉన్నది. వాహన మార్పులు తప్పకపోవచ్చు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు, ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. మీ పై అధికారుల యొక్క సంప్రదింపులు, సలహాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. జీవన సౌఖ్యాన్ని అనుభవించగలుగుతూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా ఉంటూ స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. ఒక గృహానికి చక్కగా మీరు అధిపతి అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక 2017-18 సంవత్సరం కాను శ్రీ హేమలంబనామ సంవత్సరంలో రాజకీయ నాయకుల యొక్క
గోచార ఫలాలు కుంభరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల యొక్క గోచార ఫలాలు మనం గమనించినట్లయితే వీరికి ఈ సంవత్సరము మహోన్నతమైనటువంటి కాలంగా ఉంటుంది. ఉత్కృష్టమైనటువంటి జీవనాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రజల్లో మంచి గుర్తింపు, గౌరవాలు, ఫాలోయింగ్ కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. మంచి నాయకునిగా మీరు చలామణి అవుతూ ఉంటారు. ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. సహాయ సహకారాలు అందించడంలో మీకు మీరుగా ముందు ఉంటూ ఉంటారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన ఎడల మీకు చక్కని విజయ అవకాశాలు లభించేటటువంటి సూచన కనిపిస్తుంది. అధిష్టానం వారి యొక్క దృష్టి మీ పైన పడటం వలన ఏదో ఒక పదవి, నామినేటెడ్ పదవి మీరు అలంకరించుకోగలుగుతారు. అయితే ధనం విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 2017-2018 సంవత్సరం శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కళాకారుల విషయంలో గోచార ఫలాలు గమనించినట్లయితే కుంభరాశికి చెందిన కళాకారుల విషయంలో ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొంత గురుబలం తక్కువగా ఉంటుంది. ద్వితీయార్థంలో తిరిగి గురుబలం పుంజుకోవటం వలన మంచి అవకాశాలు వచ్చి వాటిని సద్వినియోగపరుచుకుంటారు, నిలదొక్కుంటారు. ప్రభుత్వ సంస్థల, ప్రైవేటు సంస్థల యొక్క అభిమానాన్ని, అలాగే అవార్డులను, రివార్డులను కూడా పొందేటటువంటి సూచన కనిపిస్తున్నది. 2017-2018 సంవత్సరం శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వ్యాపార సంబంధమైనటువంటి అంశాలలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం వీరికి మంచి లాభదాయకంగా ఉండబోతుంది. హోల్సేలు, అలాగే రిటైల్ వ్యాపారాలకు మంచి లాభాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభోత్సవాలు కూడా, ఉమ్మడి భాగస్వామ్య వ్యాపార విషయాల్లో కూడా కొంత రాణించినప్పటికీ కూడాను మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. మీరు చేపట్టినటువంటి కొన్ని రకాల పనులు ఆలస్యం అవ్వటం వల్ల ధనపరంగా, కాలపరంగా, సమయపరంగా కూడా కొంత నష్టపోయే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టుదారులకు మంచి లాభాలు కలిసి వచ్చి మంచి పనులు లభించి సకాలంలో వాటిని పూర్తి చేసినట్లయితే మంచి లబ్ధిని కూడా మీరు పొందే అవకాశం ఉన్నది. ఇక షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్లకు మీ ఆలోచనలు, ముందు చూపు ఉన్నటువంటి అలవాట్లు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. చిన్న వ్యాపారస్తులకు లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రభుత్వం వారి వలన నష్టపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్లకు మంచి యోగదాయకంగా మంచి లాభాలు పొందే సూచన కనిపిస్తున్నది. ఇక 2017-2018 సంవత్సరం కాను శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో విద్యార్థుల యొక్క గోచార ఫలాలు మనం గమనించినట్లయితే విద్యార్థులకు ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి గురుబలం బాగా ఉండటం వలన కుంభరాశికి చెందినటువంటి విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తి మరింతగా పెరిగే సూచన కనిపిస్తుంది. చదువులపైన శ్రద్ధ ఏర్పడుతుంది, ధ్యాస కలుగుతూ ఉంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధించుకోగలుగుతారు. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి. ఇంజనీరింగు, మెడికలు, అలాగే బీఈడి, ఐసెట్టు, లాసెట్టు, అలాగే పాలిటెక్నిక్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలు వ్రాసే వారందరికీ కూడా మంచి ర్యాంకులు రావటం, కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు పొందటం జరుగుతూ ఉంటుంది. క్రీడాకారులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పథకాలను రూపొందించుకోగలుగుతారు. జాతీయ స్థాయిలో క్రీడాకారులకు మంచి అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తున్నది. ఇక వ్యవసాయదారులకు 2017-18 హేమలంబ నామ సంవత్సరంలో కుంభరాశికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మొదటి పంట కంటే రెండవ పంట ఫలించేటటువంటి సూచన కనిపిస్తున్నది. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. గతంలో చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు. గృహంలో శుభ కార్యక్రమాలు ఏర్పడుతుంటాయి. కౌలుదారులకు మంచి కౌళ్ళు కూడా లభిస్తూ ఉంటాయి. ప్రభుత్వం వారి యొక్క సహాయ సహకారాలను మీరు పొందగలుగుతూ ఉంటారు. చేపలు, రొయ్యల చెరువులకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకు మంచి లాభాలు, అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు మంచి ధనలాభాలు ఏర్పడుతూ ఉంటాయి. మొత్తం మీద 2018 అలాగే 17 సంవత్సరంలో ఉన్నటువంటి శ్రీ హేమలంబ నామ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ హేమలంబ నామ సంవత్సరంలో కుంభరాశికి సంబంధించినటువంటి స్త్రీ పురుషులకు కూడా మంచి శుభకరమైనటువంటి గ్రహ సంచారం కారణంగా సెప్టెంబర్ నుండి పరిస్థితులన్నీ కూడా అనుకూలించి గతంలో లేనటువంటి విధంగా మంచి ఉన్నతపరమైనటువంటి జీవనం ఏర్పడుతూ ఉంటుంది. ప్రయత్నాలన్నీ కూడా
ఫలించగలుగుతూ ఉంటాయి. సంఘంలో ఉన్నత స్థితి, జీవితంలో స్థిరత్వం, అలాగే మీ తెలివితేటలకు, శక్తి సామర్థ్యాలకు, దైవ కృప వలన అన్ని విధాలుగా మంచి మంచి ప్రయోజనాలు ఏర్పడుతుంటాయి. మనోధైర్యం కూడా కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం కుంభరాశి వారు మరింతగా శుభకరమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో ఈ రాశివారు గురువార నియమాలు పాటించడం, అలాగే మాస శివరాత్రి రోజున, ప్రతి మాస శివరాత్రి రోజున శివాలయాన్ని దర్శనం చేసుకుని పరమేశ్వరుని రుద్రాభిషేక రూపంలో అర్పించాలి. ఇక శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవటం కూడా చాలా చాలా మంచిది. కొంత ఈర్ష్య, అసూయ ద్వేషాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కుంభరాశి వారు. ఇవి ఈ హేమలంబ నామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి.